ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. డిసెంబర్ నెలకి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఇంజిల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించి బట్టి అప్సెల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీకి సంబంధించి బట్టి అప్సెల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి ఈ సేవను అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి టీటీడీకి సంబంధించి బట్టి అప్సెల్ వెబ్సైట్ tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలను అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొని సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు 2 మాత్రమే పాల్గొనాలండి. మనకు కుంజల సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇది ఎవరైనా సరే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో మనం స్వామివారికి ఆర్జిత సేవలని అదేవిధంగా 500 రూపాయల దర్శన టికెట్లన్నీ పిలుస్తూ ఉంటాం. ఈ ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని శుభ్రం ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెలకి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఆన్లైన్ సేవని అదేవిధంగా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. స్వామివారి యొక్క కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిలో మనం ఆర్జిత సేవలను కూడా పిలుస్తూ ఉంటాం. కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవలు అయితే పాల్గొనడానికి ఉండదండి. కేవలం వీళ్ళ దర్శన టికెట్ మాత్రమే బుక్ చేసుకుని తిరుమల కొండపైన శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటైతే, సెకండ్ స్టెప్ వర్చువల్ సేవలో మనకి దర్శన టికెట్ బుక్ చేసుకోవడం అన్నది 2వ స్టెప్ అండి. అంటే ఉదాహరణకి వర్చువల్ సేవ డేట్ అన్నది మీరు 12వ తారీఖున స్వామివారికి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది 13వ తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి. మనకి స్వామివారికి వర్చువల్ సేవ అన్నది ఓపెన్ అవ్వడం వెంటనే క్యాలెండర్ కింద ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుందండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు 2వ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అదే అసలైనటువంటి క్యాలెండర్. మీరు దర్శన టికెట్ అయితే అక్కడ బుక్ చేసుకోవాలి. అక్కడ కూడా మనకి ఏదో ఒక డేట్ మీరు చూజ్ చేసుకుని, అంటే మీరు ఏ డేట్కి అయితే వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అన్నది ఎంపిక చేసుకుని కింద మనకి స్వామివారి యొక్క దర్శన స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి. ఏదో ఒక స్లాట్ని మీరు ఎంపిక చేసుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. డిసెంబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించి బట్టి అప్సెల్ యాప్లో కానీ లేదా టీటీడీకి సంబంధించి బట్టి అప్సెల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్సెల్ వెబ్సైట్ అయితే ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ 300 రూపాయల దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలండి. మీకు దర్శనం అయితే అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే తప్పకుండా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.